ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1882 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి డిసెంబర్ 26, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి క్షామీ ప్యాడ్ 7 గురించి నేను చెప్పాను. జనవరి 10వ తారీఖు ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్లు కొన్ని రూమర్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు అఫీషియల్గా బ్యానర్స్ కనిపిస్తా ఉన్నాయి. అమెజాన్కి వెళ్ళి చూస్తే మీకు జనవరి 10వ తారీఖు క్షామీ ప్యాడ్ 7 రాబోతున్నట్లు. వీళ్ళు ఏ మోడల్ ఇండియాకి తీసుకొస్తారు ఎగ్జాక్ట్గా తెలియదు. గ్లోబల్గా అయితే 2 మోడల్స్ వచ్చినాయి, క్షామీ ప్యాడ్ 7, ప్యాడ్ 7 Pro అని చెప్పేసి. ప్యాడ్ 7 వచ్చేసరికి 7+ Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ప్యాడ్ 7 Pro వచ్చేసరికి 8s Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. చూడాలి ఏ ప్రాసెసర్ ఉన్నది తీసుకొని వస్తారు, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ జనవరి 10వ తారీఖు మాత్రం క్షామీ ప్యాడ్ 7 అయితే ఇండియాకి అయితే రాబోతుంది. మనకి రియల్మీ నియో 7 జనవరి ఎండింగ్ ఇండియాకి వస్తుందని చెప్పేసి రూమర్స్ వస్తుంది. ఇండియా కాదు, గ్లోబల్ లాంచ్ రియల్మీ నియో 7 రూమర్స్ ఇవి జనవరి ఎండింగ్ అని చెప్పేసి. నాకు తెలిసి రాకపోవచ్చు, ఎందుకంటే జనవరి మిడిల్లో వీళ్ళు రియల్మీ 14 సిరీస్ ఉంటాయి కదా, ఇప్పుడు క్షామీ రిలీజ్ చేసిన రెడ్మీ నోట్ సిరీస్లో రెడ్మీ నోట్ 14 సిరీస్ ఉంది కదా, వాటికి పోటీగా వీళ్ళు తీసుకొని వస్తారు. వీటిని రియల్మీ 14 Pro, 14 Pro Plus ఈ ఫోన్స్ జనవరి మిడిల్లో సంక్రాంతి ఆ టైంలో వీళ్ళు తీసుకొని రావచ్చు. ఎగ్జాక్ట్గా అయితే ఇది కన్ఫర్మ్ న్యూస్. ఇది నాకు తెలిసి మళ్ళీ మంత్ ఎండింగ్కి నియో 7 అయితే రాకపోవచ్చు, ఫిబ్రవరి మార్చ్ ఆ టైంకి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైతే ఐక్యూ నియో 10 Pro వస్తుందో ఆ టైంకి ఈ ఫోన్ కూడా రావచ్చు, ఎందుకంటే దీన్ని మోస్ట్లీ ఐక్యూ నియో 10 Pro పోటీగా వాళ్ళు తీసుకొని రావచ్చు. అండ్ OnePlus 13R కూడా సేమ్ అవే స్పెక్స్ అయితే వస్తాయి. అంటే దీంట్లో మీకు 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది, కొద్ది పర్ఫార్మెన్స్ ఫోన్ అనమాట. పేరు కూడా మార్చారు. ఇంతకుముందు రియల్మీ అట్లా ఉంటుంది అంటే జీటీ అని చెప్పేసి ఉంటుంది, జీటీ నియో అట్లా ఉంటాయి. ఇప్పుడు జీటీ తీసేసి నియో అనే పదమే పెడుతున్నారు. రియల్మీ నియో 7గా ఈ ఫోన్ అయితే వీళ్ళు తీసుకొని రావచ్చు. 8 Gen 3 ప్రాసెసర్తో ఇది ఇండియాకి రావచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ స్మార్ట్ గ్లాసెస్ పేటెంట్ అయితే ఫైల్ చేసింది. ఇంతకుముందు మనకి ప్రాజెక్ట్ మోహాన్ అని చెప్పేసి ఏదైతే యాపిల్ విజన్ ప్రో ఉందో దానికి పోటీగా హెడ్సెట్ తయారు చేసినట్లు కొన్ని ఫొటోస్ బయటకు వచ్చినాయి. అండ్ ఇప్పుడు ఈ ఫొటోస్ చూస్తే మనకి మెటా రేబాన్ గ్లాసెస్ లా కనిపిస్తా ఉన్నాయి. ఈ గ్లాసెస్ కి గెక్షర్ రికగ్నైజేషన్ కూడా ఉంటుంది. మన హ్యాండ్ గెక్షర్స్ ని ఇది ఐడెంటిఫై చేయగలదు. ముందు కెమెరా కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. అండ్ దాంతో పాటు ఫేస్ రికగ్నైజేషన్ ఉంటుంది, పేమెంట్స్ కి యూస్ చేయొచ్చు. ఇట్లా కొన్ని ఫీచర్స్ యాడ్ చేయబోతున్నారు. మెటా గ్లాసెస్ లాగే ఇవి ఉంటాయి. మనకి లావా ఒక కొత్త ఫోన్ టీచ్ చేస్తూ ఉంది. అండ్ ఈ ఫోన్ చూస్తే బ్యాక్ సైడ్ ఏదైతే కెమెరా మాడ్యూల్ ఉంటుందో దాని చుట్టూ లైటింగ్ అయితే యాడ్ చేశారు. మేబీ తక్కువ రేట్ లో తీసుకొని రావచ్చు, 10-12 వేలు ఆ రేంజ్ లో దీన్ని తీసుకొని రావచ్చు. దీన్ని కమింగ్ సూన్ అని చెప్పి టీచ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్ గా ఏ ప్రాసెసర్ మొత్తం స్పెక్స్ అయితే ఇంకా ఏం తెలియదు, జస్ట్ డిజైన్ మాత్రమే టీచ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి iPhone 14 లో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ తీసుకొని వచ్చారు. iPhone 14 సిరీస్ నుంచి ఎబో మోడల్స్ అన్నిటికైతే ఉంది. ఇండియాలో అయితే ఫీచర్ అసలు మనకి ఎనబులే చేయలేదు. ఇప్పుడు యాపిల్ వాచెస్ ఉన్నాయి కదా, యాపిల్ వాచెస్ కూడా శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ అయితే యాడ్ చేయబోతున్నారు. శాటిలైట్ కనెక్టివిటీ అంటే మనకి సిగ్నల్స్ లేని చోట, మీరు అడవుల్లోకి వెళ్ళిపోయారు, అక్కడ మనకు మొబైల్ సిగ్నల్స్ ఉండవు కదా, అట్లాంటి చోట్ల మనం శాటిలైట్ ద్వారా మనం కాల్స్ మెసేజెస్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకో న్యూస్ యాపిల్ సంబంధించి, లాస్ట్ నవంబర్లో ఎన్విడియా యాపిల్ వెనక్కి నెట్టేసి ఫస్ట్ ప్లేస్ కి అయితే వెళ్ళింది మార్కెట్ క్యాప్ పరంగా. దగ్గర ఎన్విడియా అప్పుడు $3.65 ట్రిలియన్ కంపెనీ ఉండేది, యాపిల్ వచ్చేసరికి $3.43 ట్రిలియన్ ఉండేది. ఇప్పుడు ఎన్విడియా $3.43 ట్రిలియన్ వచ్చింది, యాపిల్ ఏకంగా దగ్గర $3.90 ట్రిలియన్ అయితే వెళ్ళింది. అంటే ఇప్పుడు టాప్ లో ఉందన్నమాట యాపిల్ ఎన్విడియాని బ్యాక్ తీసుకొచ్చేసింది. మరి నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ ఫోన్స్ ఏప్రిల్లో రాబోతున్నాయి. నథింగ్ 3A ప్లస్ అండ్ CMF ఫోన్ 2 అయితే రావచ్చు. అండ్ వీటికి సంబంధించి న్యూస్ ఏంటంటే నథింగ్ ఫోన్ 3A ప్లస్ లో ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ యూస్ చేయబోతున్న రూమర్స్ వస్తున్నాయి. స్నాప్డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్. CMF ఫోన్ 2 వచ్చేసరికి మీడియాటెక్ ప్రాసెసర్ తోనే వీళ్ళు ఉండబోతున్నారు. నథింగ్ ఫోన్ 3Aలో టెలిఫోటో లెన్స్ యాడ్ చేయబోతున్నారు. 3A ప్లస్ లో వచ్చేసరికి పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ యాడ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి IIT మద్రాస్ లో ఒక రీసెర్చ్ సెంటర్ అయితే ఏర్పాటు చేస్తారు. AMOLED డిస్ప్లేస్ మీద రీసెర్చ్ అయితే చేస్తారు. స్టూడెంట్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ అందరు అక్కడ. అండ్ నెక్స్ట్ జనరేషన్ అంటే AMOLED డిస్ప్లేస్ సంబంధించి డెవలప్మెంట్స్ అయితే అక్కడ జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళ రీసెర్చ్ కి చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి స్టూడెంట్స్ కూడా అంటున్నారు. నెక్స్ట్ మనకి WWE చిన్నప్పటి నుంచి చాలా మందికి WWF ఉండే, మా చిన్నప్పుడు, తర్వాత WWE గా చేంజ్ అయిపోయింది. సో వాళ్ళు కొట్టుకుని ఉంటాం, మనం ఎంజాయ్ చేస్తుంటాం. ఈ గేమ్ ఏదైతే ఉందో ఇది ఎంటర్టైన్మెంట్ పర్పస్ తయారు చేసిన గేమ్. చిన్నప్పుడు మనం అందరం ఫీల్ అయిపోయేవాళ్ళం అనమాట, నిజంగా వాళ్ళు కొట్టుకుంటున్నారు, రక్తాలు వచ్చేస్తాయి అని చెప్పేసి. అంతా అది నాటకం అనమాట. తర్వాత పెద్ద అయిన తర్వాత తెలిసింది అదంతా. ఇప్పుడు ఈ సోదంతా ఎందుకంటే WWE మనం చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తుంటే సోనీ టీవీలో మీకు టెలికాస్ట్ అవుతూ ఉండేది. ఇప్పుడు ఎట్టకేలకు అక్కడి నుంచి విముక్తత కలిగింది. సోనీ నుంచి ఇప్పుడు నెట్ఫ్లిక్స్కి అయితే రాబోతుంది. WWE ఏప్రిల్ 2025 నుంచి నెట్ఫ్లిక్స్లో మీకు స్ట్రీమ్ అవబోతుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ S24 లోయెస్ట్ ప్రైస్కి వచ్చేసింది. 51,000 వస్తుంది ఇప్పుడు, వితౌట్ ఎనీ బ్యాంక్ ఆఫర్. ఎప్పుడు 59,000, 56,000, 60,000 ఆ ప్రైస్లో అయితే ఉండేది, ఇప్పుడు 51,000 అయితే వస్తుంది. అండ్ ఫ్లిప్కార్ట్లో రాన్ బ్యాగ్స్, ఇవి ట్రెక్కింగ్, హైకింగ్, క్యాంపింగ్ వీటికి యూస్ చేస్తూ ఉంటారు. ఇవి $549 చిన్న బ్యాగ్ అయితే, పెద్ద బ్యాగ్ అయితే మీకు $649 అయితే వస్తుంది. ఇవి కూడా మీకు చాలా తక్కువ రేట్కి అయితే వస్తున్నాయి. ఇవి ఈ రోజు డీల్స్. ఒక మీరు డీల్స్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే $25,000 దగ్గర ఉన్నాయి కామెంట్స్ ఇవి. ఒకళ్ళు గోపి అడుగుతున్నారు $25,000 ఏ మొబైల్ కొనాలని చెప్పేసి. ఇంకొకళ్ళు వచ్చేసరికి నవీన్ అడుగుతున్నారు, తన ఇంట్లో పాత డబ్బా టీవీ ఉండేది, అది పగిలిపోయింది, మేము స్మార్ట్ టీవీకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నా, $25,000 ఏది బాగుంటుంది అని అడుగుతున్నారు.
ఇది వీళ్ళకి ఫస్ట్ స్మార్ట్ టీవీ. సో ఫస్ట్ మనం మొబైల్ కంప్లీట్ చేద్దాం. మొబైల్ వచ్చేసరికి 25,000 రూపాయల దగ్గరలో 2 ఫోన్స్ బాగుంటాయి మీకు. OnePlus Nord 4 ప్రజెంట్ 26,000 రూపాయలకు వస్తుంది. అండ్ Realme GT60 రెండు మీకు ఇంచుమించు ఒకే స్పెక్స్ ఉంటాయి. OnePlus మీకు కొద్దిగా బిల్డ్ క్వాలిటీ బెటర్ ఉంటుంది. అదే మీరు GT60 చూసుకుంటే ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ 4K వీడియో రికార్డింగ్ ఉంటుంది. దీనిలో Nord 4లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 1080p వరకు వీడియో రికార్డింగ్ ఉంటుంది. ఈ చేంజెస్ ఉంటాయి. అండ్ వీటికి సంబంధించి వీడియో కూడా చేసినట్టున్నాను. OnePlus Nord 4 వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. ప్రజెంట్ అయితే 26,000లో మీకు బెస్ట్ ఫోన్స్ Nord 4 అండ్ Realme GT60 వీటిలో ఏదైనా మీరు చెక్ చేయొచ్చు. ఇంకా టీవీ విషయానికి వస్తే ఒకవేళ మీరు బ్రాండెడ్ టీవీ కావాలి అనుకుంటున్నారంటే శాంసంగ్, LG, సోనీ ఇవి మీకు కొద్దిగా బ్రాండెడ్ కేటగిరీ కిందకు వస్తాయి. అండ్ శాంసంగ్ మీకు ఈజీగా సర్వీస్ కూడా దొరుకుతుంది. శాంసంగ్ క్రిస్టల్ 4K టీవీ దొరుకుతుంది మీకు 27,000 రూపాయలు ఆ రేంజ్కి అయితే వస్తుంది. లేదు మీరు ఏ టీవీ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం హైసెన్స్లో మీకు QLED టీవీ వస్తుంది 25,740 రూపాయలకి వస్తుంది. సేమ్ ఇదే ప్రైస్కి TCLలో కూడా వస్తుంది. 2 QLED టీవీస్ ఇవి. వీటి ప్యానల్స్ బాగుంటాయి. సో మీకు బ్రాండెడ్ కావాలి, మీకు సర్వీస్ కూడా చూసుకోండి. మీ ఏరియాలో మీకు శాంసంగ్ ఈ మూడిట్లో సర్వీస్ ఏది ఉందో దాని ప్రకారం మీరు డిసిషన్ తీసుకోండి. శాంసంగ్ ఎక్కడైనా దొరుకుతుంది. TCL, హైసెన్స్ అనేవి కొద్దిగా దొరకడం కష్టం. మీ ఏరియాస్లో చెక్ చేసుకొని దాని ప్రకారం డిసిషన్ తీసుకోండి. నెక్స్ట్ మనకి ఉత్తరప్రదేశ్లో ఒక అబ్బాయి పోలీస్ స్టేషన్కి అయితే వచ్చి నన్ను ఒక అమ్మాయి బెదిరిస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ కూడా బెదిరిస్తుంది అని చెప్పేసి కంప్లైంట్ అయితే ఇచ్చాడు. ఎందుకు బెదిరించారంటే నార్మల్గా అబ్బాయికి అమ్మాయికి మధ్య పెళ్లి సంబంధం అయితే సెట్ అయింది. సో వాళ్ళు కొద్దిగా డబ్బులు అడిగారనమాట పెళ్లి ఖర్చులకు అని చెప్పేసి. లేడీ తరపున వాళ్ళు ఈయన డబ్బులు అడిగితే అంతా 150,000 రూపాయలు అడిగారు. ఇతను ఇవ్వనని చెప్పాడు. ఇవ్వనని చెప్తే నీ మీద కేసు వేసేస్తాము, నీ మీద ఏమంటారు అమ్మాయికి సంబంధించి కొన్ని కేసులు ఉంటాయి కదా, రీసెంట్గా మీరు చూసే ఉంటారు బెంగళూరు టెక్కీ ఇన్సిడెంట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అట్లా కేసులు వేసి నిన్ను నాశనం చేస్తామని చెప్పారు. మనవాడు భయపడిపోయి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ అయితే ఇచ్చారు. పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేశారు వాళ్ళ గ్యాంగ్ మొత్తాన్ని. వాళ్ళ ఎవరైతే బెదిరించారో 2 అబ్బాయిలు ఉన్నారు దానిలో, అండ్ ఒక లేడీ అండ్ వాళ్ళ అమ్మ. సో మొత్తం నలుగురిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తుంటే వీళ్ళకి భయంకర నిజాలు తెలిసినాయి. వివరాలకు వెళ్తే వీళ్ళు పేర్లు వచ్చేసరికి పూనం అమ్మాయి పేరు, అమ్మాయి ఫోటో మాత్రమే ఉంది. అండ్ వాళ్ళ అమ్మ, వాళ్ళ 2 లేడీస్, ఇంక 2 అబ్బాయిలు వచ్చేసరికి మ్యారేజ్ బ్రోకర్స్ అనమాట. వీళ్ళ పేర్లు వచ్చేసరికి విమలేష్ అండ్ ధర్మేంద్ర. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరు మ్యారేజ్ బ్రోకర్స్ లాగా యాక్ట్ చేస్తారు. కొద్దిగా డబ్బులున్న క్యాండిడేట్లను చూసుకున్న తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయిని పరిచయం చేస్తారు, పూనం అనే అమ్మాయిని పరిచయం చేస్తారు. ఈ అమ్మాయికి నాన్న లేడు, చాలా పూర్ ఫ్యామిలీ, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోండి అని చెప్పేసి ప్రపోజల్ చేస్తారు. సో అమ్మాయికి ఏం లేవు కదా, అమ్మాయికి పెళ్లి ఖర్చులకు అని చెప్పి డబ్బులు తీసుకోవడం, దాంతోపాటు గోల్డ్ చేయించడానికి కొద్దిగా పెళ్లి అంటే కొద్దిగా గోల్డ్ కూడా ఉంటే బాగుంటుంది కదా అమ్మాయికి అని చెప్పి కొన్ని వాళ్ళకి కూడా గోల్డ్ చేపిస్తారు. అంతా అయిపోయింది, పెళ్లి కూడా చేసుకుంటారు. పెళ్లి కూడా పెద్ద ఆర్భాటంగా చేయరు, చిన్నగా చేసేస్తారు. తర్వాత ఏం జరిగిద్దంటే 2-3 రోజులు వాళ్ళ అమ్మ కూడా అమ్మాయితో పాటు అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది, పెళ్ళైన అబ్బాయి వాళ్ళ ఇంట్లో. తర్వాత ఏం చేస్తారంటే ఆ 2-3 రోజుల్లో ఆ ఇంట్లో ఉన్న సామాను సర్దుతారనమాట. బంగారం కానివ్వండి, డబ్బులు ఏముంటే అవి మొత్తం సర్దేసి 2 రోజుల తర్వాత వాళ్ళు అసలు కనపడరు. ఇట్లా వీళ్ళు మొత్తం 6 అయితే మోసం చేశారు ఇప్పటి వరకు. సో వాళ్ళు రికవరీ చేస్తున్న డబ్బులు ప్రజెంట్ వీళ్ళని అరెస్ట్ చేసి, అండ్ వాళ్ళైతే ఏం కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. అవతల వాళ్ళు మేబీ పరువు పోయిద్దని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చి ఉంటారు. నెక్స్ట్ హైదరాబాద్ అపోలో హాస్పిటల్కి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ గారు లింక్డ్ఇన్లో ఒక విషయాన్ని షేర్ చేసుకున్నారు. ఈ ఇన్సిడెంట్ వచ్చేసరికి హైదరాబాద్లో జరిగింది. 40 ఏళ్ళ పేషెంట్, ఆయన పేషెంట్ నార్మల్గా డాక్టర్ సజెషన్ ఇస్తారు కదా, వాటర్ తాగండి, వాటర్ ఎక్కువ తాగండి, రోజుకి 4 లీటర్లు వాటర్ తాగండి, ఇట్లా డాక్టర్లే సజెషన్ అయితే ఇస్తూనే ఉంటారు, బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ తాగుతున్నాడు అని చెప్పేసి. సేమ్ ఈ పేషెంట్ కూడా అలానే చెప్తారు కదా, ఎవరైనా అలానే చెప్తారు డాక్టర్స్ అనేవాళ్ళు. కాకపోతే లేడీ ఏం చేసిందంటే మార్నింగ్ లేవగానే ఒకేసారి 4 లీటర్ల వాటర్ అయితే తాగేసింది. సో తర్వాత బెడ్లో సోడియం లెవెల్స్ డౌన్ అయిపోయినాయి, తలనొప్పి రావడం, కళ్ళు తిరగడం, పడిపోయింది. మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్లు చెక్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఎక్కువ వాటర్ తాగిందని చెప్పేసి. సో కొద్దిగా సేపు అట్లనే ఉంటే చనిపోయేది కూడా, సోడియం కంప్లీట్ డౌన్ అయిపోయింది. సో డాక్టర్స్ ఇచ్చే సజెషన్ ఏంటంటే వాటర్ మీరు 4 లీటర్ వాటర్ ఒకేసారి తాగొద్దు. మీరు లెగవగానే 250 ml to 500 ml మ్యాక్సిమం ఒక 1/2 లీటర్ వాటర్ వరకు తాగొచ్చు. తర్వాత చిన్నగా డే మొత్తంలో 4 లీటర్స్ కంప్లీట్ చేయండి. 3.5 మ్యాక్సిమం 3.5-4 లీటర్స్ వరకు కంప్లీట్ చేయండి. అది కూడా ఎక్కువ వాటర్ రూపంలో కాకుండా ఫ్రూట్స్ జ్యూసెస్ కానీ ఇట్లాంటి టెంకాయ బొండాలు తాగడం, ఇట్లాంటి ఏదైనా అట్లాంటి కంటెంట్ కూడా కన్జ్యూమ్ చేయడం బెటర్ అనమాట. వాటి నుంచి కూడా మీకు షుగర్స్ అయితే వస్తూ ఉంటాయి, ఫ్రూట్ షుగర్స్ వస్తూ ఉంటాయి. ఇట్లాంటి పనులు మీరు చేయకండి. వాటర్ అయితే తాగాలి, వాటర్ ఖచ్చితంగా తాగాలి. మనం రోజు కనీసం 3-4 లీటర్స్ వాటర్ అయితే తాగాలి మన బాడీలో. ఒకేసారి మార్నింగ్ లేవగానే అయితే ఇన్ని వాటర్ అయితే కన్జ్యూమ్ చేయకండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కలుద్దాం. అప్పటివరకు సెలవు, బాయ్.